నిమిషం అన్న రామన్నను మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎలక్షన్లో ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని ఉడితే ఏం లాభం రాయో. హన్మకొండలేమో ఓడగొట్టి, హన్మకొండలు ఓడగొట్టి, తూర్పులు ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని నీకు దండం పెడతారు. గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాట్లాడుకొని అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను, కొద్దిసేపే మాట్లాడతా. ప్రవీణ్ అన్న మాట్లాడినాక పవర్ ప్లేల సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసినట్టుండే ఈరోజు. బాగుండేనా? అందుకే నేను ఎక్కువ మాట్లాడా. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ నా యవ్వనమంతా ఇక్కడనే గడిచింది అంటే ఏమన్నా లవ్ స్టోరీ చెప్తాడా ఏంది అనుకున్నా. ఏం చెప్పలేదు. ఆ తర్వాత సీరియల్ పేర్లు మాత్రం భలే చెప్పిండు. మనసు, మమత, ఇంకేంటి అన్న, శ్రీనివాస కళ్యాణం. నువ్వెప్పుడు చూస్తున్నావు ఇవన్నీ? నాకు అర్థం కాలేదు. మేము ఎన్నడీ నేను పేర్లు విన్నా ఈరోజు మొట్టమొదటిసారి. మనసు, మమత, శ్రీనివాస కళ్యాణం. అవేం పాడైనవి, అవేం చూడకూడదు. ఒక 4 రోజులు దయచేసి మా ఆడబిడ్డలతో విజ్ఞప్తి. చాలా చాలా అద్భుతంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, మరి నాకు అన్న సోదరులు పెద్దలు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్న మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారు, తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ జర వెనుకలు ఒలివేట తమ సభ్యుడే కూర్చో తొలి శాసనసభాపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మరి మీ అందరికీ సుపరిచితులైన కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మా తమ్ముడు మరి మీ అందరికీ సుపరిచితుడు ఈ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు, హుజూరాబాద్ నుంచి ప్రత్యేకంగా హన్మకొండల పని చక్కగా జరుగుతుందా లేదా, హన్మకొండల పని చక్కగా జరుగుతుందా లేదా చూసేందుకు వచ్చిన మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఇక మీ అందరికీ మరి ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపే విధంగా ఫుల్ బ్యాటింగ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మైక్ ఫుల్ బ్యాటింగ్ చేసే మా ఎర్రవెల్లి దయన్న గారికి, గౌరవనీయులైన శాసనసభ్యులు పెద్దలు మరి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు మా సతీష్ అన్న గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా పెద్దలు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు లక్ష్మీ నరసింహారావు గారు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణారావు గారు, మా తమ్ముడు మరి విద్యార్థి ఉద్యమంలోంచి వచ్చి మరి ఈరోజు మీ అందరికీ సుపరిచితులైన మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవ పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారు, గౌరవనీయులు కూడా మాజీ అధ్యక్షులు తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు